1879 మే 14న లియోనిడాస్ అనే ఒక ఓడ భారతదేశం నుండి 463 మంది భారతీయులతో బయలుదేరింది. అది ఏదో ఒక విహారయాత్ర కాదు. వారు మొత్తం ఒప్పంద కార్మికులు. మొదటిసారిగా ఫిజీకి చేరుకున్నారు. ఈ కార్మికులను చెరుకు తోటల్లో పనిచేయడానికి 5 ఏళ్ల ఒప్పందంపై తీసుకువచ్చారు. ఈ ఒప్పందాన్ని ఆంగ్లంలో అగ్రిమెంట్ అని పిలిచేవారు. అయితే ఇంగ్లీష్ మాట్లాడలేని కార్మికులు దీన్ని గిర్మిట్ అని పలికారు. అందువల్ల ఈ ఒప్పంద వ్యవస్థను గిర్మిట్ అని, కార్మికులను గిర్మిటియాగా పిలిచారు. గిర్మిట్ డే ఫిజీలో భారతీయ రాక దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం మే 14న జరుపుకునే ఈ ముఖ్యమైన చారిత్రక దినోత్సవం. బానిసత్వం నిషేధించబడిన తర్వాత చెరుకు తోటల్లో పనిచేసే కార్మికుల కొరత ఏర్పడింది. ఉత్తరప్రదేశ్, బీహార్, తమిళనాడు లాంటి ప్రాంతాల నుంచి కార్మికులను ఫిజీకి తీసుకుని వెళ్లారు. కార్మికులు కఠిన పరిస్థితులు, శారీరక హింస, అత్యాచారాలు, సాంస్కృతిక అణచివేతను ఎదుర్కొన్నారు. ఇది ఫిజీలో అత్యధిక ఆత్మహత్యలకు దారితీసింది. 1879 నుండి 1916 వరకు సుమారు 60,000 మంది భారతీయులు ఫిజీకి వచ్చారు. ప్రతి సంవత్సరం గిర్మిట్ డే రోజు తమ పూర్వీకుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ వాళ్ళు రామచరితమానస్, బిడేసియా పాటలు వంటివి పాడుకుంటూ వారి పూర్వీక గాథలను చెప్పుకుంటూ ఉండేవారు.